ఒక యూట్యూబర్ ఏజ్వుడ్ అని చెప్పని ఇంతకుముందు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఇతను ప్రమోట్ చేసేవాడంట. మనం పెద్దగా స్టైలింగ్లో లేం కానీ మనకు తెలియదు. అయితే ఇతను ఈ మధ్య పొలిటికల్గా సోషల్ ఇష్యూస్ మీద వీటన్నిటి మీద మాట్లాడొచ్చు, తప్పులేదు. ఎవ్రీబడి హ్యాస్ దట్ రైట్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్. కాకపోతే మన ముందు ఒక మైకు, రీసెర్చ్ చేయకుండా కంటెంట్ రాసిచ్చే ఒక స్క్రిప్ట్ రైటరు, 5 నిమిషాల వీడియోలో 100 సార్లు కట్ కొట్టే ఒక ఎడిటరు ఉంటే సరిపోద్ది. నోటికి ఏదొస్తే అది, ఎంత అబద్ధం వస్తే అంత అబద్ధం, హిస్టారికల్ ఫ్యాక్ట్స్తో సహా అన్నిటినీ తప్పుగా చెప్తూ ప్రజల మీద పులుముతున్నాడు. ఇతను వ్యూవర్షిప్ చూడంగానే ఒక్కసారిగా ఫిల్మెంట్లు ఎగిరిపోయినాయి. ఏంట్రా బాబు, ల్యాక్స్లో ఉంది. అంటే ఇంతమందిని గొర్రెలను చేస్తున్నాడు ఈ ఏజ్వుడ్ అని చెప్పుకోబడే వ్యక్తి. అతను ఒరిజినల్ నేమ్ నాకు తెలియదు, అవసరం కూడా లేదు, బికాజ్ అతనితో వ్యక్తిగతంగా ఏముంటుంది మాకు. సో ఈరోజు ఆ ఏజ్వుడ్ అని చెప్పుకోబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కశ్మీర్లో జరిగిన అటాక్ గురించి ఒక వీడియో చేశాడు. ఆ వీడియో గురించే ఇప్పుడు మనం అతను ఏం మాట్లాడుతున్నాడు, ఏం అబద్ధాలు చెప్పాడు, దాని గురించి మాట్లాడుకుందాం. రైట్, యా దానన్న చూడు, చూడు దా 28 ఉన్నాయి. ఇది వినగానే అందరికీ కోపం ఎవరి మీద వస్తుంది? పాకిస్తాన్ మీద వస్తుంది కదా, లేదా ఆర్మీ చీఫ్ మీద, లేదా షేబాజ్ షరీఫ్ మీద. బట్ కొన్ని దశాబ్దాలుగా మనం చేస్తున్న మిస్టేక్స్ గురించి మీకు చెప్తాను, మీరు వినండి. ముందుగా పాకిస్తాన్ అనే దేశంలో కూర్చొని, లేదా పాకిస్తాన్ ఫండింగ్ ఇస్తున్న చైనా లాంటి దేశంలో కూర్చొని కాశ్మీర్ ఇండియాకి సంబంధించింది కాదు, ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారు, ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటది. కానీ మన దేశం నుండి కూర్చొని మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏంటి? నమ్మట్లేదా? ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని మీరు వినే ఉంటారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆవిడ పేరు నివేదిత. ఆవిడ అంటారు, ఇండియా కాశ్మీర్ ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. और हम सब जानते हैं कि दुनिया भर में ये माना जाता है कि इंडिया इज इलीगली ऑक्युपाइंग कश्मीर. అబద్ధం నెంబర్ 1 విన్నారా? ఏమన్నాడు? ఆవిడ అంటారు ఇండియా కాశ్మీర్ మొత్తం ఇండియా ఆక్యుపై చేసింది కదా, దీన్ని ఎవరైనా కాదంటారా అని ప్రపంచం అంతా నమ్ముతుంది కదా అని చెప్పని అంటాడు. ఒకసారి వినండి. మీనన్ ఆవిడ అంటారు, ఇండియా కాశ్మీర్ ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇండియా కాశ్మీర్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసింది కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అన్నారంట. ఓకే, ఈ మాటని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది అబద్ధం. దీని గురించి నేను ముందు చెప్తా. और हम सब जानते हैं कि दुनिया भर में ये माना जाता है कि इंडिया इज इलीगली ऑक्युपाइंग कश्मीर. ప్రపంచం అంతా అలాగే మాట్లాడుకుంటది అంట. మేడం ఇవాళ మీకు చెప్తున్నా, 28 ప్రాణాలు పోయాయి కదా, వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఎందుకు? కాశ్మీర్ మనదే అని వెళ్తే వాళ్ళకి నమ్మక ద్రోహం చేశారు మీరు. హిస్టరీని ఆహా, అవునా? కశ్మీర్ మనదే అని వెళితే నమ్మక ద్రోహం చేసింది ఈ ప్రొఫెసరా, ఈ మీనన్ గారా? నిజమా? మాకు తెలవదులే. ఒకసారి నువ్వు చెప్పాలి. జూడు నువ్వు మాకు చెప్పాలి ఎట్లా అని చెప్పని. యాక్చువల్గా ఈ మేనన్ గారు ఆల్రెడీ చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఆవిడ చాలాసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ని నీకోసం చదువుతా. జూడు వింటున్నావా? ఆవిడ అనింది ఏంటంటే, ఇండియాలో ఉండే కశ్మీర్ని ప్రపంచం అంతా కూడా ఇండియా ఆక్యుపై చేసింది అని అనుకుంటారు అని చెప్పని అనింది. ఆ మాట అనటానికి వీళ్ళ ఉసురు తీసుకోవడానికి ఏంటి సంబంధం? నాకు అర్థం కాల. ఆవిడ దాని మీద క్లారిటీ ఏమి ఇచ్చారో చెప్తా. అంటే ఒక సగం కట్ చేసిన వీడియోని అక్కడ దాకా కరెక్ట్గా అలైన్ వరకే కట్ చేశాడు. చూడాలి మీరు. అంటే మన బత్తాయిల ప్రోపగండాలో భాగంగా మరి జూడు చేస్తున్నాడో, లేకపోతే మరి జూడు ఎందుకు చేస్తున్నాడో తెలియదు, కానీ ఆ సగం కట్టే ఎందుకు చేసావో జూడు, మొత్తం వీడియో పెట్టాలి కదా. ఆవిడ దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను చదువుతా. ఆవిడ ఏమనిందంటే, వి అంటే ఇండియన్స్ మస్ట్ యాక్సెప్ట్ దట్ కశ్మీరీస్ కాల్ ఫర్ ఫ్రీడమ్ ఈజ్ అబ్సల్యూట్లీ జస్టిఫైడ్. కశ్మీర్లో ఉండే మాకు స్వేచ్ఛ కావాలని చెప్పే వాళ్ళ మాటలు జస్టిఫైడ్. షీ కాల్డ్ ఆవిడేమన్నారంటే, వీ నో దట్ పీపుల్ ద వరల్డ్ ఓవర్ థింక్ దట్ ఇండియా ఈజ్ ఇల్లీగల్లీ ఆక్యుపైయింగ్ కశ్మీర్. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా కశ్మీర్ని భారతదేశం ఆక్యుపై చేసింది అనుకుంటున్నారు కదా. కశ్మీరు ఇది అనుకుంటున్నారా లేదా అనేది ఇప్పుడు నా వ్యూవర్స్కి కూడా కొన్ని డౌట్లు రావచ్చు. అదేంటి, మనం కశ్మీర్ని ఆక్యుపై చేసాం ఇల్లీగల్గా, కశ్మీర్ మనది కాదా అంటే
ఒక మన భారతదేశం అనేది 1947లో ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ జూడాలో చెప్తాడు, దీని గురించి మనం ఇతను చెప్పిన దానికి మనం కౌంటర్ ఇద్దాం. ఓకే, దా జూడు చెప్దా. స్టార్ట్ చేసేసి మీ బొమ్మలు ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ల మీద పడతాయని చెప్పి మళ్ళీ వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. వాళ్ళు కాశ్మీర్ మనదే అని వెళ్తే వాళ్ళకి నమ్మక ద్రోహం చేశారు. మీరు హిస్టరీని డిస్టార్ట్ చేసేసి మీ బొమ్మలు ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ల మీద పడతాయని చెప్పి మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడి మన దేశంలోనే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి ఈ థాట్ ని మీరు పుట్టించి ఆ జనాల్లోకి హిస్టరీని డిస్టార్ట్ చేశారా? అసలు చూడు, నాకు అర్థం కావట్లేదు. నీకు నిజంగా చరిత్ర తెలుసా, లేకపోతే నీ కంటెంట్ రైటర్ కన్నా తెలుసా, ఆడు రాసింది చదివేయటమే మనకు తెలుసా? అంటే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి చొక్కాలు అమ్ముకున్నాం, ప్యాంట్లు అమ్ముకున్నాం, తప్పు లేదు. అమ్ముకున్నప్పుడు ఆ ప్యాంట్లు చొక్కాలు చూసి వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ మనం చెప్తే వింటున్నారు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు చెప్పడమేనా? ఏంటి చరిత్రలో కాశ్మీర్ యొక్క చరిత్ర ఏంటి? కాశ్మీర్ ఒక ప్రిన్స్లీ స్టేట్ కాదా? అసలు భారతదేశం యొక్క చరిత్ర ఏంటి? ఈ భారతదేశంది కాశ్మీర్ అని అంటున్నావు. భారతదేశంది కాశ్మీర్ ఎప్పుడైంది అంటే మనకి హిస్టరీని డిస్టార్ట్ చేసేసి అంటే ఏంటయ్యా నీకు తెలిసిన హిస్టరీ చూడు. తమకు తెలిసిన చరిత్ర ఏంటి? అసలు ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ భారతదేశంలో ఉండేవి తెలుసా? ప్రిన్స్లీ స్టేట్స్ ఎన్ని ఉండేవి భారతదేశంలో? ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి భారతదేశంలో? తెలవకపోతే చెప్తా ఇను. 500 లేకపోతే నీ కంటెంట్ రైటర్ని అడుగు. 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే బ్రిటిషర్స్ మన భారతదేశం స్వతంత్రం వచ్చి బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే 559 మంది దాకా యాక్సెప్ట్ చేశారు భారతదేశంలో కలపటం. అంటే ఇదంతా ఒక యూనియన్ కింద, ఒక దేశం కింద, యూనియన్ ఆఫ్ స్టేట్స్ కింద కలవటం కోసం 559 స్టేట్లు ప్రిన్స్లీ స్టేట్స్ అంటే తెలుస్తొచ్చో లేదో మళ్ళీ నీకు? హిస్టరీని డిస్టార్ట్ చేశారంట. ఆ మిగతా 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటో తెలుసా? మేము భారతదేశంలో కలవము అని చెప్పిన 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటో తెలుసా? అడుగు కంటెంట్ రైటర్ని. హైదరాబాద్, ఇప్పుడు నువ్వు కూర్చొని వీడియోలు చేస్తున్నావే, ఆ హైదరాబాద్ కూడా ప్రిన్స్లీ స్టేటే. జమ్మూ అండ్ కాశ్మీర్, జూనాగఢ్. మనకు చరిత్ర తెలవకపోతే తెలవనట్టు ఉండాలా? ఇష్టం వచ్చినట్టు మనం అంటున్నాగా ఏదో న్యూస్ పేపర్లు ఇప్పుడు చెప్తున్నావు చూడు. అరుంధతి మన ప్రొఫెసర్ మీనన్ గారిని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో పడాలన్న ఉద్దేశంతో మనం మాట్లాడేయటం. మనం కూడా అదే కదా, యూట్యూబ్లో వ్యూస్ కోసం పడి చచ్చిపోవటమే ఇదంతా. హిస్టరీని డిస్టార్ట్ చేస్తుంది ఆవిడ నువ్వా? 1947 దాకా కాశ్మీర్ ఏంటి? 49 దాకా కాశ్మీర్ రాజు భారతదేశంలోకి నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పని సంతకం పెట్టేదాకా కూడా కాశ్మీర్ ఏ ప్రాంతం? ఒక సపరేట్ రాజ్యం కాదా? హైదరాబాద్ సపరేట్ రాజ్యం కాదా? జూనాగఢ్ సపరేట్ రాజ్యం కాదా? ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు గొర్రెలు వింటున్నాయి కదా. వీడు ఫాలోవర్స్ కూడా అబ్బా అన్నా ఏమన్నా చెప్పావా అన్నా, దానిలో సగానికి పై బత్తాయి గాళ్ళు. ఏమో చరిత్ర ఎటు వెళ్ళిపోతుంది? చరిత్ర గురించి మాట్లాడతాం మళ్ళీ డిస్టార్ట్. పెద్ద మాటలు మనకు వద్దమ్మా. చూడు, అరే అసలు ఏమంటారు దాన్ని, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్, దాని మీద సైన్ చేసేదాకా కూడా హిందూ కింగ్ అతను కాశ్మీర్ని ఇవ్వలా. సైన్ చేసిన తర్వాత భారతదేశం గట్టిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా ప్రిన్స్లీ స్టేట్స్ని కలపడానికి చాలా కష్టపడ్డారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఈ నిజాం కింగ్ కూడా ఇవ్వలేదు కదా అప్పుడు. బెజవాడలో ఒక చెక్ పోస్టు, వరంగల్లో ఒక ఆర్మీ పోస్టు, ఆ వరంగల్లో ఒక ఆర్మీ పోస్టు, వికారాబాద్లో ఒక ఆర్మీ పోస్టు, ఇట్లా పెట్టి హైదరాబాద్ మీద యుద్ధం చేసి ఇరాన్ నుంచి సైన్యాన్ని తెప్పించుకున్నాడు నిజాం నవాబు. దగ్గరుండి దాన్ని కొట్టారు హైదరాబాద్ని. అది టిల్ దెన్ ఇట్ వాజ్ అ ప్రిన్స్లీ స్టేట్. చరిత్ర తెలియదు సచ్చుదద్దమ్మల ఎదవలందరూ వచ్చి యూట్యూబ్లో రుద్దటం. తీసుకెళ్లి అక్కడ రాజకీయం వెంటిలేటర్ మీద ఉంది. పేరుకి ఎలక్షన్లు జరుగుతున్నాయి, న్యూస్ పేపర్ల మీద పడతాయని చెప్పి మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడి మన దేశంలోనే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి ఈ థాట్ ని మీరు పుట్టించి ఆ జనాల్లోకి తీసుకెళ్లి ఇవాళ అక్కడ రాజకీయం వెంటిలేటర్ మీద ఉంది. ఈ థాట్ ను పుట్టించింది మేనన్ లాంటి వాళ్ళ. అసలు థాట్ ని పుట్టించింది మేనన్ లాంటి వాళ్ళు. ఇప్పుడు చరిత్ర చెప్పాక థాట్ని ఒకటి పుట్టించాలా? ఈ థాట్ని
మాకు సపరేటు దేశం కావాలనే థాట్ని ఒకటి పుట్టించాలా? తెలంగాణలో మాకు సపరేట్ రాష్ట్రం కావాలనే థాట్ ఒకటి పుట్టించాడా? అది ప్రజల్లో ఉన్న ఒక భావోద్వేగం. అది కరెక్టా తప్ప అనేది ఈ దేశ సార్వభౌమత్వానికి ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మేనన్ మాట్లాడింది ఏంటి? అలాంటి ఒక థాట్ను ప్రొవోక్ చేసి అక్కడ క్రియేట్ చేసి కశ్మీర్లో అన్రెస్ట్ ఉందంట మొత్తం. దానికి ఎవరు? మేనన్ లాంటి వాళ్ళు బాధ్యులా? నరేంద్ర మోదీ అడుగెళ్ళి, అమిత్ షాని అడిగెళ్ళి ఏమేమి ఆర్టికల్స్ పెట్టారు కొత్తగా? అడగాల్సింది ఎవరిని? బ్లేమ్ చేస్తుంది ఎవరిని? ఉందలే ఉండు నీకు ఈ వీడియోలో. పేరుకి ఎలక్షన్లు జరుగుతున్నాయి, కాకపోతే అలాంటి సెన్సిటివ్ ఏరియాలో ఇంజనీర్ రషీద్ లాంటి వాళ్ళు ఢిల్లీ నుంచి ఎలా పడితే అలా ఫ్లైట్ వేసుకొని వచ్చి వెళ్ళిపోయి ఆయన కూడా రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడు. ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్ ఉండేవాడు. ఇంజనీర్ రషీద్ ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్ ఉండేవాడంట. ఇంజనీర్ రషీద్ ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్ ఎప్పుడు వచ్చింది? మేనన్ మాట్లాడిన తర్వాత. చూడండి, అసలు ఒకదానికి లింక్ లేదు. మేనన్ మాటలు చెప్పాడు, దాన్ని బట్టి ప్రొవోకేట్ చేయడం అన్నాడు. ప్రొవోకేట్ చేసి అక్కడ మీలాంటి వాళ్ళ మాటల వల్ల అక్కడ అన్రెస్ట్ క్రియేట్ అయ్యి ఇంజనీర్ రషీద్ లాంటి వాళ్ళు వచ్చి ఫ్లైట్ వేసుకొని చక్కగా ఊపుకుంటూ వచ్చి ఫ్లైట్లో వచ్చి ఆయన ఎలక్షన్స్లో పోటీ చేసి వెళ్ళిపోతాడు. హీఈస్ ఇన్ జైల్లో ఉన్న తర్వాత ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి వెళ్ళాడు. హీఈస్ ఎ సపరేటిస్ట్. అఫ్ కోర్స్ హీఈస్ ఎ సపరేటిస్ట్. అతను వేర్పాటువాది. అతన్ని అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. అలా ప్రజలకు చెప్పెళ్ళి చూడు, వెళ్ళి ప్రజలకు చెప్ప అతన్ని ఎన్నుకోవద్దని. దానికి నువ్వు మేనన్కి ఏంటి సంబంధం? మేనన్ మాట్లాడిన మాటలు ప్రొవోకేట్ అయిపోయి కశ్మీర్ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇక్కడ అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? మైక్ ఉంది, కట్టు చేసుకుంటా ఈ మొత్తం వీడియోలో 500 కట్లు. మళ్ళీ ఇంజనీర్ రషీద్కి మేనన్కి లింకు. మీరు ఇలాంటి ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్ ని ఇండియాలో మీరు పుట్టించి దానికి ఒక ఆడియన్స్ మీకు ఉన్నారంటే, అండ్ ఏదో ఒకలో ఇద్దరు కూడా కాదు. ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్ ఏంటి? అసలు నోటికి ఎంత మాట వస్తే అంత మాటే, పెద్ద మాటలు మనకి ఎందుకు మన బతుకులకి? ప్రో పాకిస్తాన్ సెంటిమెంట్ ఏంటి? కశ్మీర్ని దేశం అంతా కూడా మనం కశ్మీర్ ఆక్యుపై చేసుకున్నాం అనుకుంటున్నారు అని చెప్పని ఆవిడ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, అప్పట్లో ప్రిన్స్లీ స్టేట్ కదా, దాన్ని మనం తీసుకున్నాం కదా, సో అక్కడున్న ప్రజలు మాకు స్వాతంత్రం కావాలని చెప్పని ఇప్పటికి కూడా చేస్తున్నారు, మాకు వద్దురా బాబు బయటికి వెళ్ళిపోతామని చెప్తున్నారు. సో ప్రపంచం అంతా వాళ్ళను చూసి మనమేదో వాళ్ళని ఆక్యుపై చేసుకున్నాం అనుకుంటున్నారు అని చెప్పిన ఆవిడ క్లారిఫికేషన్ ఇస్తే, దానికేను ప్రో పాకిస్తాన్ ఏంటి? అది ప్రో పాకిస్తానా? వాళ్ళు పాకిస్తాన్లో కలుస్తూ ఉంటున్నారా? ఈ అమ్మ నోటికి ఎంత పెద్ద మాట వస్తే అంత పెద్ద మాట. ప్రో పాకిస్తాన్ చెప్పు. ఇంకా హఫ్జా కంజువల్ గారు, ఈవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈవిడ లఫాయత్ కాలేజ్ లో. ఆవిడ పుస్తకం కోలనైజ్ అని ఒక ఆడియన్స్ మీకు ఉన్నారంటే, అండ్ ఏదో ఒకలో ఇద్దరు కూడా కాదు. హఫ్జా కంజువల్ గారు, ఈవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈవిడ లఫాయత్ కాలేజ్ లో. అది లఫాయత్ లగ్గాయత్తు కాదు, లఫాయత్ కాలేజ్ కాదు. లఫాయత్ ఏంటి? లగ్గాయత్ ఏం కాదు, లఫాయత్. లఫాయత్ అంట అంటే చూడు రాజా, ఇది చూడు, లఫాయత్ అంటే అదేదో ఒక ఇస్లామిక్ వర్డ్ లాగా ఉంది చూడు. ఇండియానా కాలేజ్, మళ్ళీ ఈ బత్తాయిగాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్పేసామండి అడిగి వెళ్ళి కామెంట్లో. అది లఫాయత్తు లగ్గాయత్తు కాదు, లఫాయత్ కాలేజు. అది ఇండియానాలో ఉంటుంది. ఇండియానా అంటే మళ్ళీ ఇండియా కాదు. అమ్మ, మీరు మీ యూట్యూబ్ నాలెడ్జ్ వాట్సాప్లో ఎవడు పోయి ఆ వాట్సాప్ జ్ఞానం ఏమన్నా ఇచ్చాడా ఏంటి బాబా? ఇది ఈ స్క్రిప్ట్ లఫాయత్ లగాయత్ యుఎస్లో ఉండే ఇండియానా స్టేట్లో ఉండే కాలేజ్ అది. పుస్తకం రాసింది కొలనైజింగ్ కశ్మీర్ అని. కొలనైజింగ్ అనే మాటకు అర్థం తెలుసా మీకు? మనం చేశాడు కదా, ఆ మైండ్ సెట్ ఇవాటికి మనకి పోలేదు కదా. ఇవాటికి తెల్లతోలు ఉండేవాడు చెప్పేది నిజం అనుకుంటాం కదా. ఈ జనరల్ డయర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ వచ్చి వాళ్ళు లూటర్స్, వాళ్ళు మా ముత్తాత చాలా మంచి పని చేశాడని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటే, అంటే నేను ఇందాక అనింది అదే. మన ముందు ఒక మైకు రాసే, అసలు ఆ ముందు ఆ స్క్రిప్ట్ రైటర్ కానీ చూడమనండి. ఆ స్క్రిప్ట్ రైటర్ని చూడమని చూడు నా వీడియోని. ఎక్కడ జనరల్ డయర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ ఎందుకు వచ్చింది మధ్యలో? కశ్మీర్ ఏంటి? జనరల్ డయర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ ఎందుకు వచ్చింది? ఆమెకి దీనికి ఏంటి సంబంధం అసలు ఇష్యూకి? అసలు ఎక్కడ టెర్రర్ అటాకు? అసలు ఈ
మొత్తం దీంట్లో ఎక్కడైనా నరేంద్ర మోదీ గురించి కానీ కేంద్ర ప్రభుత్వం గురించి కానీ చప్పనించుగా ఛాతీ అని ఓ బేరాలు పలికే భారతీయ జనతా పార్టీ గురించి కానీ బత్తాయిల గురించి కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గురించి కానీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి కానీ వీటి గురించి ఎక్కడైనా మాట్లాడా? మాట్లాడలా. ఎక్కడికా ఏ పాటికి నియమ పక్కన వాళ్ళ మీద విమర్శించడమే. మేనన్ మీద పడ్డాడు, లగ్గాయత్తు కాలేజ్ అంటాడు. అది పోతే ఇప్పుడు మళ్ళీ జనరల్ డైరెక్టర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇదే వీడియో. మళ్ళీ దీనికి లక్షల్లో వ్యూవర్స్. చూసే గొర్రెనా కొడుకులు నానాల ముందు చెప్పరా లగ్గాయత్తు. దాన్ని కూడా నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ మన భారతదేశంలో. తెల్లతో ఉంది ఆవిడకి, అంతే, ఇంకేం లేదు. ఆ మైండ్ సెట్ మనకి పెట్టారు కదా, దాన్ని కొలోనియలిజం అంటారు. పద్ధతిగా వెళ్ళి మాట్లాడి సంతకం పెట్టించుకోవడం కాదు. పెట్టుకొని హిస్టారిక్ ఫ్యానిజం అంటారు. పద్ధతిగా వెళ్ళి మాట్లాడి సంతకం పెట్టించుకోవడం కాదు. మైండ్ సెట్ని ఎవరో పెట్టరు చూడు, నీలాంటి వాళ్ళు పెట్టించుకుంటారేమో అట్లా మైండ్ సెట్టుల్ని. అదేమన్నా మంచి ఏమన్నా కంప్యూటర్ సెట్టో మ్యూజిక్ సెట్టో ఆడియో సెట్ అనుకున్నావా? ప్లే స్టేషన్ సెట్ అనుకున్నావా? మైండ్ సెట్ని అసలు పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అసలు మైండ్ సెట్ అంటే ఏంటి? ఎవడో వచ్చి పెడతాడా మైండ్ సెట్ని? వాడు పెడతంటే అసలు ఇది ఏంటి, ఈడేం చెప్తున్నాడు, తప్ప కాదా అని ఆలోచించడమేగా రేషనల్ థాట్ ప్రాసెస్. మన బతుకులకు అది ఏడిస్తావుగా. అందుకే నీ గురించి చెప్పుకుంటున్నావేమో. ఒక మైండ్ సెట్ వచ్చి పెట్టాడంట కొలనైజేషన్ గురించి. పెద్ద మాటలు. కొలనైజేషన్, ప్రో పాకిస్తాన్, లగ్గాయత్తు. లగ్గాయత్తు పేరు బాగుంది కదా జూడికి. ఓకే. వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీలోకి ఆహ్వానించడం కొలోనియలిజం ఎలా అవుతుంది? అంతెందుకు 2010లో అరుంధతి రాయ్ గారు అంటారు, ఆవిడకి బుకర్ ప్రైజ్ వచ్చింది. ఆజాదీ అనే సెమినార్ పెట్టుకొని హిస్టారిక్ ఫ్యాక్ట్ అంట, కాశ్మీర్ వాజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది. In a militaristic way, in the way that India is doing, in order to prove that it's a secular country, it is brutalizing Kashmir. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి ఇలా మాట్లాడుతున్నారు కదా, ఆ 28 మంది ఉసురు మీకు తగులుతుంది. బాబా ఉసురు సినిమా చూసి వచ్చావేంటా నువ్వు? చూడు లగ్గాయత్తు ఏమన్నంటే ఆ 26 మంది ఉసురు మేనకు తగిలిద్ది, ఈ 26 మంది ఉసురు అరుంధతి రాయ్కి తగిలిద్ది. అవేమనింది? ద ఫ్యాక్ట్, హిస్టారికల్ ఫ్యాక్ట్ దట్ కశ్మీర్ వాజ్ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే షీ వాజ్ టెలింగ్ ఇట్. కశ్మీర్ వాజ్. ఏం మాట్లాడుతున్నావు అసలు? వాళ్ళ అన్న మాటలకు అర్థం తెలుసా లేదా? స్క్రిప్ట్ ఉంది, కట్ చేసుకుంటే చెప్పి పాడిన ఒకటమే. ఇప్పుడు చెప్పాగా చరిత్ర, డిస్టార్టింగ్ హిస్టరీ. ఆవిడ మాట్లాడిన దాని గురించి మళ్ళీ ఉసురు తగిలిద్దంట. ఉసురు ఏంది? శాపనార్థాలు, ఏడుపులు. వాళ్ళతో ఫోటోలు దిగారు కదా, ఎవడాడు అసలు? వ్యక్తుల వల్లే కదా ఇప్పుడు ఇలా జరుగుతుంది. మామూలు సివిలియన్స్ లో, అక్కడ సివిలియన్స్ లో ఇన్ఫిల్ట్రేటర్స్ చేరిపోయి ఆ 10 మంది బోర్డులు పెట్టుకుని ఏదో అరిస్తే అది ప్రజల సెంటిమెంట్ అని చెప్పి, వాళ్ళకి రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ ఉందని చెప్పి మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? మీరు రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అనే పదమైనా తెలుసా మనకు? అసలు ఆ సెంటెన్స్కి అర్థం తెలుసా? రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఏంటో. అరుంధతి రాయ్ రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అని కశ్మీరీస్ గురించి మాట్లాడుతుంటే, కశ్మీరీస్ యొక్క వాళ్ళ యొక్క బాధల గురించి మాట్లాడితే అది తీసుకొచ్చి నాకు అర్థం కాదు. ఏంటది? ఎవరో 4 ప్లే కార్డ్స్ పట్టుకుంటేనంట, 100 మందిలో 4 ప్లే కార్డ్స్ పట్టుకుంటేనా? కశ్మీర్కి వెళ్ళు చూడు, లగెత్తు. కశ్మీర్కి వెళ్ళు, మనం లగెత్తిస్తారు. అక్కడికి వెళ్ళి లేదు మీ ఫ్రీడమ్ స్ట్రగల్ ఆపండి, మీరు ఇక్కడ ఇలా బోట్లు పెట్టుకోవద్దు. నలుగురేగా, ఆ నలుగురే వస్తారేమో, వెళ్ళు. ఇక్కడ వ్యూవర్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏ ప్రాంతం అయినా సరే కొన్ని భావజాలాలు ఉంటాయి. ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణ సెంటిమెంట్ ఎట్లయితే ఉందో, ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక భావజాలం ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక దెర్ విల్ బి ఎ నీడ్ ఫర్ దెమ్. వాళ్ళకి వేరే వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ రాజ్యంలో ఉన్నారు అనే ఆలోచన ఒకవేళ ప్రిన్స్లీ స్టేట్ నుంచి యూనియన్ ఆఫ్ ఇండియా కింద మన భారతదేశంలోకి కశ్మీర్ మర్జ్ అయినా సరే వాళ్ళకి అలాంటి భావజాలం ఏమన్నా ఉంటే దాన్ని తగ్గించే ప్రాసెస్లో భాగంగా అక్కడ డెవలప్ చేసి కశ్మీరులందరినీ కూడా ఎవరెవరైతే ఈ సపరేటిస్ట్ మూమెంట్లో ఉంటారో, రషీద్ లాంటి వాళ్ళు, ఇప్పుడు లగాయత్ చెప్పినట్టు ఈ రషీద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళతో మాట్లాడి సపరేటిస్టులతో చర్చలు జరిపి ప్రభుత్వం ఇలా కాకుండా మీ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసం మేము ఈ చేస్తున్నాము కాబట్టి ఇదిగోండి ఈ ప్లాట్ఫామ్లో మీరు పనిచేయండి అని చెప్పని వాళ్ళని ఎంగేజ్ చేయకుండా
వాళ్ళని ఈ పనులు ప్రభుత్వం చేయకుండా, ఈ పనులు చేయాల్సింది ప్రభుత్వం. సపరేటిస్టులు పెరుగుతున్నారంటే ఇట్స్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. దానికి వాళ్ళ గురించి మాట్లాడిన అక్కడ సపరేటిస్టులు పెరుగుతున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడిన వ్యక్తుల గురించి మాట్లాడితే ఎట్లాగా? పెరుగుతున్నందుకు దాన్ని ఎరాడికేట్ చేయకుండా, ప్రివెంట్ చేయకుండా, ఎరాడికేషన్ కాదు ప్రివెంట్ చేయగలరు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూరింగ్ కదా. మళ్ళీ ఎందుకు లేదు పెద్ద పెద్ద మాటలు మళ్ళీ మనకి. భారత్ తేరే టుకడే హోంగే ఇన్షా అల్లా అని చెప్పి కన్నయ్య కుమార్ ర్యాలీలో మీరు అరిస్తే ఆ అరుపులు చనిపోయిన వాళ్ళకి సమాధానాలు చెప్తే వాళ్ళ ఉసురు మీకు తగలకుండా పోతుందా? ఊరిని ఉసురుని తగలయ్యో. వినండి, ముజమ్మిల్ అయ్యబ్ ఠాకూర్ అని భారత్ తేరే టుకుడే హోంగే అని జేఎన్యూలో వినిపించిన స్లోగన్ను నిజం అని నమ్ముతున్న కొన్ని వేల లక్షల కోట్ల మంది బత్తాయిల్లో మన లగాయతు జూడు కూడా సెట్ అయిపోయాడు. ఎవరు? మన వాట్సాప్ యూనివర్సిటీ బత్తాయిలా జూడు మనకు రాస్తుంది స్క్రిప్టు. లేకపోతే ఈ స్క్రిప్ట్ని స్పెషల్గా ఒక బత్తాయిని తీసుకొచ్చి నీట్గా చెక్కి తోలు తీసి మంచిగా తినుకుంటూ రాశారా బత్తాయిల్ని? భారత్ తేరే టుకుడే హోంగే అనే కేసులో కన్నయ్య కుమార్ అన్నాడని చెప్పని అంటున్నావు కదా. అసలు నీకు మనకి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కావాలిగా. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ నేను చెప్తా. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ వింటున్నావా? చూడు, ఇదిగో ఆన్ 14 February 2016 the Aam Aadmi Party filed a complaint alleging that ABVP students had raised Pakistan Zindabad slogans. However, they have counter complaint. ABVP వాళ్ళు కూడా counter complaint చేశారు. The police then declared the footage has been tampered with. Footage has been tampered. వినాలా? Which shows another video dated. మన కన్నయ్య కుమార్ గురించి మాట్లాడుతున్నారు లగైత్. Another video dated 11th February 2016 which showed a speech by Kannaya Kumar in which he allegedly made anti-national remarks. Bharat Tere Tukde Honge was found to have been doctored. లగైత్ వాటిని టెంపర్ చేశారంట. ఆ మాటలు కన్నయ్య కుమార్ అనలేదంట. తినాలి. India Today stated that in the original video, Kumar was asking for the end of social evils such as caste and communalism and was not raising any anti-national slogan. విన్నావా? లగైతు వీడియో ట్యాంపర్డ్ అంట. లగైతు ఏం మాట్లాడుతున్నావు? ఇంత అబద్ధంతో నీ ఫాలోవర్స్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంతమంది గొర్రెల్ని తయారు చేద్దాం అనుకుంటున్నావు? ఈ హేట్రెడ్ ఏంటి? క్లియర్. కశ్మీర్ యొక్క సపరేటిజం గురించి, సపరేటిస్టుల గురించి అరుంధతి రాయ్ అయిపోయింది కదా, మేనంద్ అయిపోయింది కదా, కశ్మీరీ ఆ సోకాల్డ్ ప్రిన్స్లీ స్టేట్స్ గురించి అయిపోయింది కదా, ఇప్పుడు కన్నయ్య కుమార్ది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమంటాడో చూద్దాం. చెప్పి ఇది ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అని చెప్పి మీరు ఎలా మాట్లాడతారు? మీరు పుస్తకాలు చదవరా? మీరు ఇతిహాసం చదవరా? మీరు హిస్టరీని వక్రీకరిస్తారా? అన్నిటికన్నా ముఖ్యంగా హిస్టరీని వక్రీకరించేది ఎవరు అనేది నేను ఇందాక చెప్పానుగా. నువ్వే. మనకు తెలవదు. వక్రీకరించేది ఏముందో మరి నీకు తెలవంది అది ఎవడో రాసిచ్చింది చదివేస్తున్నావు. పాకిస్తాన్ లాంటి దేశంలో ఉండి ఇలాంటి సెంటిమెంట్స్ మీరు పెట్టుకుంటే మా గవర్నమెంట్ మీకు ఆన్సర్ చెప్తుంది. చాలా ఎక్కువ అయిపోయింది డిస్కషన్ డిప్లొమసీ ఏదైతే ఉందో, యూఎన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, అఫెన్స్ వెళ్ళకపోవడం చాలా ఎక్కువ అయిపోయింది. మీరు గీసుకున్న బార్డర్ ని వెనక్కి నెట్టి మన నేల మనం తీసుకునే సమయం వచ్చింది. కానీ ఎవరైతే దేశం లోపలే ఉండి ఇలాంటి సెంటిమెంట్ ని మన భారతీయులకు ఎక్కిస్తున్నారు, కశ్మీర్ మనది కాదని మన దేశంలో ఉండి ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ ఒక్కటే మాట, కొడకల్లారా కశ్మీర్ మనది, కశ్మీర్ నీది, కశ్మీర్ నాది, కశ్మీర్ ఆంధ్రప్రదేశ్ వాడిది, కశ్మీర్ కేరళ వాడిది, కశ్మీర్ మధ్యప్రదేశ్ వాడిది, కశ్మీర్ పంజాబ్ వాడిది. ప్రతి భారతీయుడు సొంతం కశ్మీర్. ఆ ఆలోచనలు ఏమైనా ఇక్కడ ఉన్నా దాన్ని వెనక్కి తీసేయండి. మీరు కశ్మీరీ పండిట్స్ ని చంపేసి ఆ చాప్టర్ ని పుస్తకాల నుంచి చింపేయడం అనుకుంటున్నారా? మీరు మళ్ళీ కశ్మీరీ పండిట్స్ చాప్టర్ అని చెప్పని ఏది మళ్ళీ కశ్మీర్ ఫైల్స్ లో వీడియో వేస్తున్నాడు అంటే మనంత సినిమా నాలెడ్జ్ అయినా ఈ బత్తాయిలు చక్కగా మంచి బత్తాయి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వేడిగా దిగే అన్ని న్యూస్ అంతా కూడా, ఆ ఫేక్ న్యూస్ అంతా కూడా వినటం, అన్ని వదిలేయటం అంటే ఇదే ఫస్ట్ టైం వీడియో చూడటం. నీకు చూడు లగైతు ఒక 30 సంవత్సరాల డేటా వెనక్కి తీసుకుంటే 1989 నుంచి లగైతు 89 to 99, 99 to 2009, 2009 to 2019 30 సంవత్సరాల డేటా తీసుకుంటే 89 నుంచి 100 మంది దాకా కశ్మీరీ పండిట్లు మాత్రం చనిపోయారని చెప్పారు. 30 సంవత్సరాల్లో ఏది మిలిటెంట్స్ వల్ల, కశ్మీరీ సపరేటిస్టుల వల్ల, టెర్రరిస్టుల వల్ల.
ఏంటి జ్ఞానం ఏంటి మనది? ప్రతి పాయింట్ ఇట్లా కౌంటర్ చేయాలంటే ఎట్టా చూడు లగాయతు చెప్పు. 8 మందిని మేము గుండెల్లో పెట్టుకుంటాం. పెట్టుకో. మంజునాథ్ గారు గుండెల్లో ఉన్నారు, తప్పులేదు. సంతోష్ అనే వ్యక్తి మా గుండెల్లో తప్పులేదు. ఉంటారు. సింగారి అంటారు హిందీలో. చిన్న స్పార్క్ అది. ఆ స్పార్క్ ని మీరు ఆర్పేయలేరు. ఇండియా షుడ్ అండ్ మస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. 2023 అక్టోబర్ నవంబర్ లో ఇలాంటిదే జరిగింది. ఇంకా చాలా పెద్ద స్కేల్ లో జరిగింది. గాజా నుంచి ఉగ్రవాదులు వచ్చేసి 1200 మంది సివిలియన్స్ అని చెప్పేశారు. 1200. ఇజ్రాయెల్ వెయిట్ చేయలేదు, తలుపులు కొట్టి డిప్లొమసీ కోసం వెయిట్ చేయలేదు, గోడలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళింది, చెవులు పగిలిపోయేలా చెప్పింది, తుపాకీ కాల్చిన ప్రతి ఎలకని మెడ పట్టుకొని బయటికి లాగి ఆపరేషన్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ లాంచ్ చేసింది. కొన్ని గంటల్లో న్యాయం జరిగింది. ఏదైతే ఉగ్రవాదులకు ఉండే కొన్ని గంటల్లో న్యాయం జరిగిందంట. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. యుద్ధం ఎట్లా చేయాలంటే ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలి. ఇజ్రాయెల్ చూసారా ఎట్లాంటిదే జరిగింది. సేమ్ గాజా స్ట్రిప్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు వచ్చి హమాస్ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతున్నాడు. మన 2023 అక్టోబర్లో జరిగిన ఇజ్రాయెల్ ఒక ఈవెంట్ జరుగుతుంది, మ్యూజికల్ ఈవెంట్ జరుగుతుంది ఇజ్రాయెల్లో. ఎగ్జాక్ట్గా గాజా స్ట్రిప్ ఆనుకొని ఉంటుంది అది. సో అక్కడ జరుగుతుంటే వాళ్ళందరూ మోటార్స్ మీద, ఫ్లయింగ్ మోటార్స్ మీద నుంచి దిగి మిలిటెంట్స్ అందరూ బైకుల మీద కూడా వచ్చి అక్కడ వాల్కి, ఇజ్రాయెల్కి ఆ మధ్యలో ఏదైతే ఫెన్సెస్ ఉంటుందో దూసుకొని వచ్చి అక్కడ నుంచి హమాస్ మిలిటెంట్స్ వీళ్ళందరూ పాలస్తీనాలో ఉంటారు. గాజా స్ట్రిప్లో, ఎస్పెషల్లీ గాజా స్ట్రిప్లో ఉంటారు. సో ఆ గాజా నుంచి హమాస్ మిలిటెంట్స్ వచ్చి దాదాపు 1000 మందికి పైనే ఇజ్రాయేలీలని ప్లస్ బయట నుంచి వచ్చిన అదొక ఐ థింక్ సన్బర్న్ పార్టీ అనుకుంటా అక్కడ జరుగుతుంది. ఆ రోజు ఒక మ్యూజికల్ ఈవెంట్ జరుగుతుంది. అప్పుడు వచ్చి చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు. ఐ మీన్ ఇజ్రాయేలీస్ కాకుండా బయట నుంచి వచ్చిన ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా చాలామందిని చంపేశారు. 1200-1600 మంది దాకా చంపేసినట్టున్నారు. సో వాళ్ళని కాకుండా దాదాపు 250 మందిని తీసుకెళ్ళిపోయారు హాస్టేజెస్ కింద. ఇప్పుడు మన లగ్గాయత్ ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయెల్ వెళ్ళి ఇలా లేదు భారతదేశం లాగా వెళ్ళి తలుపు కొట్టి మళ్ళీ అనాలి లగ్గాయత్ మళ్ళీ డిప్లొమసీ కోసం వెయిట్ చేయలేదు, గోడలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళింది, చెవులు పగిలిపోయేలా చెప్పింది, తుపాకీ కాల్చిన ప్రతి ఎలకని మెడ పట్టుకొని బయటికి లాగి ఆపరేషన్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ లాంచ్ చేసింది. కొన్ని గంటల్లో న్యాయం జరిగింది. అబద్ధం. కొన్ని గంటల్లో న్యాయం జరిగిందంట. ఇంకా హమాస్ ఆపరేట్ చేస్తుంది గాజా స్ట్రిప్ నుంచి. లగాయత్ ఏంటి అబద్ధాలు? హమాస్ ఇంకా ఆపరేట్ చేస్తుంది గాజా స్ట్రిప్ నుంచి. రీసెంట్గా మొన్న కూడా అటాక్ చేసింది కదా ఇజ్రాయెల్ మీద. కొన్ని గంటల్లో మొత్తం తుపాకీ నుంచి ఎవడెవడైతే కాల్చాడో వాళ్ళందరూ చంపేసిందా? ఏం మాట్లాడుతున్నావు? అబద్ధాలు. నా చూసే వ్యూవర్స్కి ఈ లగ్గాయత్ చూడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడంటే 2023 అక్టోబర్లో జరిగిన దాడి తర్వాత ఇజ్రాయెల్ గ్రౌండ్ అటాక్ ఫస్ట్ ఎయిర్ అటాక్ తీసుకుంది. ఆ తర్వాత ఎయిర్ అటాక్ చేసి మొత్తం న్యాయం జరిగిందన్నాడు కదా. ఆ పదాన్ని కాసేపు పక్కన పెడతాను నేను. ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్పింది. తోట పేల్చిన ప్రతి ఒక్కరికి మెడ పట్టుకుని లాక్కొచ్చి సమాధానం చెప్పింది అన్నాడు కదా. అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్తున్నా? పోనీ నేను అబద్ధం అనుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి మీరు. ఈ యుద్ధం ఏదైతే ప్రకటించిందో ఇజ్రాయెల్ హమాస్ మీద ఆర్ఎల్స్ పాలస్తీనాలో ఉండే గాజా స్ట్రిప్ మీద యుద్ధం ప్రకటించి లోపలికి వెళ్ళి మొత్తం ఏదైతే మిజైల్స్తో దాడి చేసిందో అక్కడ కొన్ని వేల మంది ఆల్ ఐస్ ఆన్ గాజా అని చెప్పని గుర్తులేదా మీకు? అది ఎందుకు వచ్చింది? అక్కడ చిన్న పిల్లలు 3 నెలల పాపలు, 5 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు, చిన్న పిల్లలు చచ్చిపోయారు. హాస్పిటల్ మీద మిజైల్ దాడి చేసింది ఇజ్రాయెల్. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, టెర్రరిస్టుల్ని చంపుతున్నాం అనే నెపంతో చాలామంది అమాయకులైన సివిలియన్స్ చచ్చిపోయారు. దాంతో పాటు ఈ అబద్ధం ఏదైతే లగ్గాయత్ జూడు చెప్తున్నాడో అది అబద్ధం. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఏదైతే 250 మంది హాస్టేజెస్ని తీసుకెళ్ళిపోయారో హమాస్ ఉగ్రవాదులు, ఆ ఉగ్రవాదుల్లో దాదాపు 100కు పైగానే వాళ్ళు చంపేశారు హాస్టేజెస్ని. చంపితే ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ నుంచి వార్ మొదలుపెట్టింది కదా. మొన్న జనవరి 2025 దాకా కూడా వార్ నడుస్తూనే ఉంది. అయితే జనవరి 2025న ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏం అగ్రిమెంట్ అంటే రిలీజ్ ఆఫ్ ఐ థింక్ ఐల్ టెల్ యూ ద నేమ్ ఎగ్జాక్ట్లీ. హాస్టేజ్ రిటర్న్ అగ్రిమెంట్ 15 జనవరి రోజు హాస్టేజ్ రిటర్న్ అగ్రిమెంట్ చేసుకుంటే దాదాపు 98 మంది ఇంకా హాస్టేజెస్, 250 పైనే ఎత్తుకెళ్ళిపోయారు కదా వాళ్ళు సివిలియన్స్ని.
98 మంది, దాదాపు 100 మంది దాకా హాస్టేజెస్ ఇంకా హమాస్ దగ్గర పాలస్తీనా గాజా స్ట్రిప్లో ఉంటే దాంట్లో 33 మందిని రిలీజ్ చేయటం కోసం 1000 మంది హమాస్ ఎవరెవరైతే క్యాప్చర్ చేసిందో ఇజ్రాయేల్ వారికెళ్ళి వాళ్ళని 1000 మందిని రిలీజ్ చేయాల్సి వచ్చింది. 33 మంది ఇజ్రాయేలీలను రిలీజ్ చేయడం కోసం 1000 మందిని ఇటు నుంచి అటు పంపించాల్సి వచ్చింది. ఏంటండి, గోడలు బద్దలు కొట్టి చెవులు పగిలిపోయేలా. ఆహా, ఏంటి అబద్ధాలు? 2 సంవత్సరాల యుద్ధం చేస్తే, సంవత్సరంన్నర యుద్ధం చేస్తే 33 మందికి 1000 మందిని రిలీజ్ చేశారు వాళ్ళు. ఇజ్రాయేల్ వాళ్ళు 1000 మందిని రిలీజ్ చేశారు. ఏ ఇజ్రాయెల్ చూసి భారతదేశం నేర్చుకోవాలి బాబు? జూడు, లగ్గాయిత్తు దేన్ని చూసి నేర్చుకోవాలి? నోటికి ఏది వస్తే అది పేలటమే. ఇంకేం పేలతాడు చూద్దాం, సరేందామా? ఏదైతే ఉగ్రవాదులకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో గ్రౌండ్ ఇన్వేజన్ చేసి దాన్ని చెల్లా చెదురు చేసింది. హాస్టేజెస్ ఎవరినైతే వాళ్ళు లోపలికి తీసుకెళ్లారో సేఫ్ గా బయటికి తీసుకొచ్చింది, చేసి ఎలిమినేట్ చేసింది. చూసారా అబద్ధం? హాస్టేజెస్ ఎవరైతే వాళ్ళు తీసుకెళ్లారో సేఫ్ గా తీసుకొచ్చిందండి. ఇప్పుడే చెప్పాక 98 మందిలో 250 మంది తీసుకెళ్తే 98 మంది మిగిలారు. మిగతా చంపేశారు. సేఫ్ గా తీసుకొచ్చిందంట. అచ్చా, అది ఎట్లారా మీరంతా? నాకు అర్థం కాదు. ఏ గ్రహం నుంచి వస్తారు మీరంతా? చిన్న గూగుల్ సెర్చ్ చేస్తే దొరికిద్దిగా ఇన్ఫర్మేషను. వచ్చావు, మా రాడార్లోకి వచ్చావు. జాగ్రత్త చేయాలా, చూడు లగాయత్తు, జాగ్రత్త చేయాలా. 98 మందిలో 33 మందిని రిలీజ్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు. దానితో మళ్ళీ ఇంకో 1000 మందిని, ఈసారి ఆ మిగతా 50 మందిని పంపించడానికి ఇంకా 1,00,000 మందిని పంపిమంటారు. పట్టుకున్న వాళ్ళందరూ పంపిమంటారు వాళ్ళు, నా కొడుకులు. సేఫ్గా తెచ్చిందంట. ఎగ్జాంపుల్ మళ్ళీ ఇండియా ఫాలో అవ్వాలా? ఏం చేయాలా? కశ్మీర్లో కొంత పార్ట్ ఇచ్చేయాలి వాళ్ళకి. చెప్పులే చెప్పు. ఇజ్రాయెల్ కి ఏముంది? జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉందా? చుట్టూ బార్డర్ అంతా ఏం పడవలేదు ఇజ్రాయెల్, చెప్తున్నాం కదే. సముద్రాలు లేవు, వాళ్ళకు ఉన్నదంతా విల్ పవరే. వరల్డ్ వార్ 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళ జనరేషన్స్ కి చెప్పుకున్నారు. ఆ భయాన్ని గుండెల్లో పెట్టుకుని దాన్ని ఒక ఫైర్ లా మార్చారు. అందుకే ఇజ్రాయెల్ రిటాలియేషన్ అలా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టండి, మనం చేసిన సర్జికల్ స్ట్రైక్ లేదా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ మనం చూడాలి ఒకసారి. ఇది ఉపేక్షించే సమయం కాదు. ఇది మన పౌరులకు న్యాయం జరగాలి, గారికి న్యాయం జరగాలి. ఆవిడ ఇంత జరిగినా కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారు మీడియా. నువ్వేం మాట్లాడాలా? న్యాయం జరగాలంటే ఎవరి గురించి మాట్లాడాలా? న్యాయం జరగాలంటే ఇజ్రాయెల్ గురించి, మేనన్ గురించి, అరుంధతి రాయ్ గురించి, ఎవరి గురించా మాట్లాడేది? ఆ సపరేటిస్ట్ రషీద్ గడి గురించా మాట్లాడేది? న్యాయం జరగాలంటే నరేంద్ర మోదీ గురించి మాట్లాడాలా? మీరేం ఊడబడుస్తున్నారని మాట్లాడాలా? న్యాయం జరగాలంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గురించి మాట్లాడాలా? అక్కడ సెక్యూరిటీ లేనప్పుడు ఎందుకు పంపించారు టూరిస్టులను మాట్లాడాలా? రాజ్నాథ్ సింగ్ గురించి మాట్లాడాలి, డిఫెన్స్ మినిస్టరు రాజ్నాథ్ సింగ్ గురించి మాట్లాడాలా? మోదీ వెళ్ళే విజిట్ ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అనేది మాట్లాడాలా? ఏంటి మాటలు? వచ్చావు చూడు మా రాడార్లోకి, జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు. లగ్గాయిత్తు మళ్ళీ ఆర్నబ్బగాడిది ఈడు పెట్టాడు చూడండి. చెప్పయ్యా బాబా. ఇది హిందూ ముస్లిం గొడవలో మార్చేద్దాం మనం. హిందువులు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్తే సెక్యులరిజం కి భంగం కలిగినట్టు ఎలా జరుగుతుంది? అది అంటే ఎన్ని అన్యాయం జరిగినా కళ్ళు మూసుకొని ఉండాలా? ముర్షిదాబాద్ గురించి మాట్లాడకూడదు. హిందువులు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అంటే సెక్యులరిజం కాదు అని ఎవడన్నాడు? అసలు ఇక్కడ హిందువులు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అని ఎవరితో చెప్పాలి? ఈ అన్యాయం ఎవరు చేశారు? ఈ అన్యాయం ఎవరు చేశారు? తీవ్రవాదులు చేశారు. ఆ అన్యాయం జరుగుతున్నప్పుడు చాలా 100 మందిని అక్కడ కాపాడింది ఎవరు? ఏ మతస్థులైతే తీవ్రవాదులుగా ఇప్పుడు వీడు ఇండైరెక్ట్గా చెప్తాడు లగాయత్తుగాడు. క్షమించాలా చూడు, నువ్వేమనుకోమాక. మరి ఎట్లాంటి మాటలు మాట్లాడితే అలాగే వస్తుంది. సెక్యులరిజం పెద్ద మాటలు మనకొద్దు. మనం మైక్ పెట్టుకుని అబద్ధాలు చెప్పుకున్నామా, 4 డబ్బులు వెనకేసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి మన పని అంతా. ఇట్లా అబద్ధాలు చెప్పామనుకో సెక్యులరిజము, ఈ ఏమంటారు బార్డర్ ఇష్యూస్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ డిస్టార్ట్ చేయటం అంటే పెద్ద మాటలు మాట్లాడానుకో ఇట్లా రిటాలియేషన్ ఉంటుంది అనమాట. హిందువులు బయటకు వచ్చి మాట్లాడితే సెక్యులరిజం కాదని అసలు ఎవడన్నాడు ఆ మాట? ముస్లిం గొడవలో మార్చేద్దాం మనం. హిందువులు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్తే సెక్యులరిజం కి భంగం కలిగినట్టు ఎలా జరుగుతుంది? ఎవడన్నాడు ఆ మాట? అసలు హిందువులు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగితే సెక్యులరిజంకి భంగం కలిగింది అని ఎవడన్నా అన్నాడా? హిందువులు బయటకు వచ్చి దీని అంతటికీ కారణం ముస్లింలు అని అంటే అప్పుడు అనాలరా లోఫర్.
కాదు చూడు, మనకి ఇది ఫస్ట్ ఇంట్రాక్షన్గా కొద్దిగా పద్ధతికి వెళ్ళిపోదాం. తప్పు అట్లా మాట్లాడకూడదు. ఒక వర్గం వచ్చి ఇంకో వర్గం గురించి మాట్లాడకూడదు అనేది, అది ముస్లింలు వచ్చి హిందువులన్నా, హిందువులు వచ్చి ముస్లింలు అన్నా సరే. అంటే ఎన్ని అన్యాయం జరిగినా కళ్ళు మూసుకొని ఉండాలి. ఉండకూడదు. ముర్షిదాబాద్ గురించి మాట్లాడకూడదు. కాశ్మీర్ లో సాలిఫ్ గాలిఫ్ అనాలంటే మనం చెవులు మూసేసుకోవాలి, అది బయటికి మనం చెప్పుకోకూడదు కదా, లేదా సెక్యులరిజం డేంజర్ లోకి వచ్చేస్తుంది. ఈ భారతదేశం నేల ఎవడన్నాడు? నేను చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నాను వ్యూవర్స్. కారణం ఐ మీన్ ఊరికే ఒక వ్యక్తిని ఒక వీడియో ద్వారా అతని యొక్క ఐడియాలజికల్ మైండ్ సెట్ ఇది అని మనం ఎప్పుడు చెప్పకూడదు. కాబట్టి ప్రాపర్గా మాట్లాడుతున్నాను. లగాయత్తు నువ్వు ఒకవేళ ఈ వీడియో చూస్తే ఈ సెక్యులరిజం, ఈ ముర్షిదాబాద్ గురించి మాట్లాడితే తప్పని ఎవడన్నాడు? బెంగాల్ రైట్స్ గురించి మాట్లాడితే తప్పని ఎవడన్నాడు? దాంతో పాటు మణిపూర్ గురించి కూడా మాట్లాడాలా? దాంతో పాటు కశ్మీర్లో జరిగే మారణహోమం గురించి మాట్లాడాలా? దాంతో పాటు ఈ భారతదేశంలో జరుగుతున్న మిగతా మారణహోమాల గురించి కూడా మాట్లాడాలా అనేది మ్యాటరు. అంతేగాని ముర్షిదాబాద్ గురించి మాట్లాడి మణిపూర్ గురించి సైలెంట్ అయిపోతాం చూసావా? వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడి మణిపూర్లో ఆ రోడ్ల మీద నేకెడ్గా పెరేడ్ చేపించారు సో ఆడపిల్లల్ని, దాని గురించి కూకీ మహిళలను చేశారు సో దాని గురించి సైలెంట్ ఉంటాం చూసావా? అది తప్పుడు నా కొడుకులు చేసే పని. నువ్వు అలా చేస్తున్నావని కాదు నా ఉద్దేశం. వేరే వాళ్ళు అలా మాట్లాడితే సెక్యులరిజంకి భంగం కలిగిద్దంటే కలిగిద్ది. ఒక మతం వచ్చి ఇంకో మతం, ఒక మతస్థుడు వచ్చి ఇంకో మతస్థుడు గురించి నీ వల్లే మొత్తం జరిగిందని జనరలైజ్ చేసి మాట్లాడితే సెక్యులరిజంకి భంగం కలిగిద్దరా, లోఫర్ నా కొడకలరా అని ప్రజలు అనుకుంటారు. లగాయత్తు వచ్చేసింది. మీద ఎవరైతే నిజమైన ముసల్మాన్లు ఉన్నారో, నిజమైన క్రైస్తవులు ఉన్నారో, వాళ్ళు ఎప్పుడు దీని గురించి మాట్లాడొద్దని చెప్పరు. ఈ నేల పుట్టిందే యూనిటీ అండ్ డైవర్సిటీ మీద కదా. సనాతన ధర్మం ఎప్పటికప్పుడు కలుపుతా ఉండాలి పులిహార, లేకపోతే మళ్ళీ వాళ్ళు తిడతారుగా. నిజమైన ముస్లింలు, నిజమైన క్రిస్టియన్లు, ఈ నిజమైన ముస్లింలు, నిజమైన క్రిస్టియన్లు ఏంటి? మనుషులు కాదా వీళ్ళంతా? మళ్ళీ సనాతన ధర్మం అంటే వచ్చేస్తుంది. ఈ భారతదేశం నేల మీద ఎవరైతే నిజమైన ముసల్మాన్లు ఉన్నారో, నిజమైన క్రైస్తవులు ఉన్నారో, వాళ్ళు ఎప్పుడు దీని గురించి మాట్లాడొద్దని చెప్పరు. ఈ నేల పుట్టిందే యూనిటీ అండ్ డైవర్సిటీ మీద కదా. సనాతన ధర్మం అంటే ఏంటి? వసుదైక కుటుంబం అంటే ఏంటి? కలిసి ఉండడం, నమ్మడమే కదా. అలాంటప్పుడు బయట దేశం నుంచి ఎవడో వచ్చి నీ ధర్మం ఏంటని అడిగి నీ ఆధార్ కార్డు చూసి ఒక ఇస్లామిక్ వర్స్ చెప్పకపోతే చంపేస్తుంటే దాని గురించి బయట మాట్లాడొద్దు, సైలెంట్ గా ఉండండి, ముక్కు మీద వేలేసుకోండి అంటే ఇక్కడ నుంచి కుదరదు. ఎవడన్నాడు చూడు, ఎవడన్నాడు ఆ మాట? దాని గురించి మాట్లాడొద్దని ఎవడన్నాడు? అది నిజంగా అలా అన్నాడా? ఒకవేళ అంటే ఆ ప్యాంట్ లిప్పి చంపడం అనేది నిజమే అయితే ఆడు ఒక మతాన్ని ఉపయోగించుకొని తీవ్రవాదం చేస్తున్న ఒక ఉగ్రవాదాడు, మనుషుల్ని చంపే మనిషి కాదాడు, నరరూప రాక్షసుడు అనుకోవాలా. అట్లాంటోడిని అదే మతానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ చనిపోతున్న వ్యక్తులను కావచ్చు, గాయపడిన వ్యక్తుల్ని భుజాన మోసుకొని వీపు మీద ఎక్కించుకొని పరిగెట్టుకుంటూ తీసుకెళ్తుంది. నీ కళ్ళకు కనపడలేదా? లగ్గాయితూ నీ కళ్ళకు కనపడలేదా? నిన్నే కశ్మీరీ పండిత్ ఏం చెప్పాడు అక్కడ అనేది నిన్న ఒక వీడియో చేశా. అక్కడ కశ్మీరీ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళు తీవ్రవాదాన్ని ఎలా వ్యతిరేకిస్తారు అనేది అక్కడే చెప్పాను నేను నీకు. టైం ఎడిస్ వస్తే చూస్తావు. తప్పంట ఎవరన్నాడు ఆ మాట? ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ జరిగిందని మేము మాట్లాడతాం. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ మన ఫోటో మాట్లాడు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. బయటకు వచ్చి కాశ్మీర్ మనది కాదు అని మాట్లాడితే మొహం పగిలేలా సమాధానం చెప్తాం. మీకు కాశ్మీర్ తో ప్రాబ్లం ఉంటే భారతదేశంతో ప్రాబ్లం ఉన్నట్టే. టూరిస్టులను టార్గెట్ చేసి వాళ్ళని చంపేస్తే టూరిస్టులు రారు. జేడీ వ్యాన్స్ మన భారతదేశంలో ఉన్నారైనా. ఇలాంటి టైంలో మనం ఏదైనా ప్లాన్ చేస్తే అమెరికా మన గొంతు వింటది అని అసీం మునీర్ అంటూ ప్లాన్ చేస్తారు. వాళ్ళు వంకర బుద్ధి అలాగే ఉంటది. బట్ లోపల ఒకటి ఉంటది కదా, ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్. ఈ భారతదేశపు నేల మాకు ఇచ్చింది అది. వి బిలీవ్ ఇన్ ఫైటింగ్ బ్యాక్. భయపడు సరే బాబా, నువ్వు వెళ్ళి యుద్ధం చేయిపో. ఆ ఆర్మీని మొత్తాన్ని వెనక్కి పంపించి నువ్వు వెళ్ళి నీ సొంతం నీ రైటర్ని, కంటెంట్ రైటర్ని తీసుకెళ్ళి యుద్ధం చేయి. ఏమనంటే స్పిరిట్ చెంగారి అంటూ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సమ్ యాక్షన్ ఆన్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఫర్ ఎంకరేజింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజంని ఎరాడికేట్ చేయడం కోసం దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. నువ్వేం ఇక్కడ కూర్చొని చింగారి ఉంది, నా బొంగులో బంగారం ఉంది అనుకుంటా. అండ్ దీనికి కూడా పార్టీలకు అంటగట్టేయడం లాంటి సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. మోదీ గారు ఒక హిందువుల ప్రధానైనా, ప్రతి భారతీయుడు ప్రధానైనా. ఇవాళ ఈ మొక్క
ఈ మొక్క నరేంద్ర మోదీ గారు హిందువులకు ప్రధాన, ఓన్లీ హిందువులకే ప్రధాన, లేకపోతే మన భారతదేశానికి ప్రధాన ఆయన అంటున్నావు కదా. ఈ మొక్క పెద్ద బహిరంగ సభలో నరేంద్ర మోదీ మనం సంపాదిస్తున్న సంపాదనలో ఒక భాగాన్ని ఈ కొంతమందికి ఇవ్వాలా అని ముస్లిం వర్గాన్ని ముస్లిం వర్గం గురించి మాట్లాడినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు చూడు లగ్గాయితూ, ఏం పెట్టుకున్నావు? అప్పుడు అడగలేదే ఏంటండి మీరు కేవలం హిందువులకు మాత్రమే ప్రధాన, ఈ దేశంలో ఉండే ముస్లింలకి, క్రిస్టియన్లకి, నాస్తికులకి, బుద్ధులకి, జైనులకి వీళ్ళెవరికి మీరు ప్రధాని కాదా అని అడగలేదే? ఏ వీడియో కనపడలేదే నాకు? సొతపోస మాటలు, పెద్ద మాటలు. మోదీ గారు హిందువులకు మాత్రమే ప్రధాన కట్టు చెప్పు, ఇంకో కట్టేంటి, నెక్స్ట్ కట్టు. ఒక ఉగ్రవాది నోట్లోంచి భారతదేశపు నేల మీద ఆయన పేరు వస్తుంది. ధైర్యంగా ఆయన పేరు తీసుకొని ఆయనకి వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఎంత ధైర్యం లేకపోతే అంటాడు అది? ప్రధాని మోడీ గారే కాదు, బీజేపీ అనే కాదు, రేపొద్దున్న రాహుల్ గాంధీ గారు వచ్చినా, మల్లికార్జున్ ఖర్గే గారైనా ఉగ్రవాది నోట్లో నుంచి ప్రధాని పేరు బయటికి రాకూడదు. శాండ్విచ్ వినారా? శాండ్విచ్ మోదీని ఎంత జపం చేసేస్తే మళ్ళీ ఎక్కడ అటాక్ చేస్తారో అని చెప్పని వేరే పార్టీలలో ప్రధాని రేపొద్దున్న రాహుల్ గాంధీ అయినా, మల్లికార్జున్ ఖర్గే అయినా ఎందుకింత భయం? ఓపెన్గా చెప్పాలా మోదీకి సపోర్ట్ చేస్తున్నామని. అంటే వ్యూవర్స్ బాగా అర్థం చేసుకోండి. ఏమంటాడు, 1 సెకండ్ ఐల్ టెల్ యూ. పేరు తీసుకొని ఆయనకి వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఎంత ధైర్యం లేకపోతే అంటాడు అది? ఆడొక టెర్రరిస్ట్ నా కొడుకు. ఇప్పుడు ఒక మనిషిని చంపుదామన్న ఆలోచన ఒకడికి వచ్చిందంటేనే, వాడిలో ఒక క్రూరమైన స్వభావం ఉందని. ఆడొక మెంటల్ నా కొడుకు అని, మెంటల్ నా కొడుకు అనే ఒక మాట మనం వాడకూడదు. మేబీ ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దట్ వర్డ్. ఆడికి ఏమి అంటే ఆడికి ఎలాంటి విచక్షణ లేదని. సింపుల్గా చెప్పాలంటే ఒక పిచ్చి కుక్క లాంటి వాడు అనుకో. పిచ్చి కుక్కకి ఏం తెలుసు? ఎలా ఉందంటే పిచ్చి కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి భౌ అని అరుస్తావా? నీకెంత ధైర్యం ఉంటే అరుస్తావు అన్నట్టు ఉంది లగాయత్తు నువ్వు చెప్పేది. ఆడికి అసలు విచక్షణ లేదు. ఆడి ప్రధాని నరేంద్ర మోదీ ఏంటి, ట్రంప్ దగ్గరికి వెళ్ళి అరుసుకో, లేకపోతే పుతిన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకో అంటాడు. ఆడికి ఎంత ధైర్యం ఉంటే, దానికి ధైర్యం అంటే ఆడికి చెప్పానుగా పిచ్చి కుక్కలు అంటాడని. ఇది పెద్ద పాయింట్ లాగా. ఆడికి ఎంత ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడు. ఏం సరేలే, ఇక నేను ఇంక ముందుకు వెళ్దామా? లేదు వెళ్దాం. ఏదో మైన్ పాయింట్ ఏదో కొట్టినట్టు ఉంది నాకు. చూద్దాం ఒకసారి. ప్రధాని మోడీ గారే కాదు, బీజేపీ అనే కాదు, రేపొద్దున్న రాహుల్ గాంధీ గారు వచ్చినా, మల్లికార్జున్ ఖర్గే గారైనా ఉగ్రవాది నోట్లో నుంచి ప్రధాని పేరు బయటికి రాకూడదు. ఆర్టికల్ 370 అబ్రగేట్ చేసాం. రాజకీయాలు జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని దశాబ్దాలుగా మనం చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి కదా. డబ్బులు ఇస్తే, స్పెషల్ స్టేటస్లు ఇస్తే అక్కడి ఎక్స్ట్రీమిజం తగ్గుతుంది, డబ్బులు తీసుకొని ఊరుకుంటారు అనుకుంటే, ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేశారు? ఫండింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ గా విక్టిమ్ గేమ్ ఆడడం మొదలు పెట్టారు. ఇండియా మీద అఫెన్స్ ఆడడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ మన భారతీయులు కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు. నీ బొంద, నీ బోషానం. కశ్మీర్తో పాటు కొన్ని బార్డర్ స్టేట్స్కి కావచ్చు, లేకపోతే వెనకబడ్డ రాష్ట్రాలకు కావచ్చు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది. ఇందాక నేను చెప్పానే, అలా ప్రజలు అక్కడికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే అక్కడికి వేరే రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వస్తాయి. అక్కడ వాణిజ్యం పెరుగుతుంది. వాణిజ్యం పెరిగితే రవాణా పెరుగుతుంది. రవాణా పెరిగిందంటే అక్కడ ఆర్థికంగా ఆ రాష్ట్రం బలపడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం బలపడిందంటే ప్రజలకి ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఎర్నింగ్ కెపాసిటీ పెరిగిందంటే స్క్రిప్ట్ చూసి వీడియోలు చేసే నీలాంటి లగాయత్తుగాడికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసావా? ప్లస్ కొంతమంది ఇక్కడ అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, సివిలియన్స్ లో బ్రెయిన్ వాష్ అవ్వబడ్డ కొంతమంది మాత్రమే వీళ్ళకి సపోర్ట్ చేయడం, మన దగ్గర డబ్బులు తీసుకొని మన మీద దాంట్లో ప్లాన్ చేయడం. ఆర్టికల్ 19 ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇండియా ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని వాడుకొని ఇండియా కొలనైజ్ చేస్తుంది, కశ్మీర్ ఆక్రమించేస్తుంది అనడం. మీరు పాకిస్తాన్ వెళ్ళి ఇదే మాట అనండి, మీరు మెడ పట్టుకొని మీ ఇంటి బయటకు మిమ్మల్ని బయటికి లాగి జైలు గోడల మధ్యలోకి తోసేస్తారు. అసలు పాకిస్తాన్ ఆ బొక్కలో పాకిస్తాన్కి వెళ్ళి ఎందుకు అంటాడా? నాకు అర్థం కాదు. ఇప్పుడు అరుంధతి రాయ్ వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ. అసలు ఆర్టికల్ 19 ఉంది కదా, దాన్ని ఉపయోగించుకోవడానికి నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావు. చూడు లగాయతు, దాన్ని ఉపయోగించుకోలేక ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు.
పాకిస్తాన్కి వెళ్ళి అనాల్సిన కర్మ ఎవడకబట్టింది ఇక్కడ? అక్కడికి వెళ్ళి ఓ మాట అనండి మెడపట్టుకుని, అసలు ఆ దేశం మన దేశస్తులు అక్కడికి వెళ్ళి మీరు కావాలంటే ఈ ఇండియా ఏందో ఈ వీడియో ఏందో, దీనికి మళ్ళీ 12 లక్షల వ్యూస్ అంట. ఎంతమంది గొర్రెలు ఉన్నారు బాబా. ఇండియాలో అలా జరగదు కదా, మేము వింటాం మీరు చెప్పేది, ర్యాలీలు నేను ఆర్గనైజ్ వింటున్నాగా. చప్పట్లు కొడతాం. అప్రెస్డ్ కాశ్మీర్ అనే బ్రాండ్ క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ గా మీరు పుస్తకాలు అమ్ముకుంటుంటే ఆ వాక్ స్వాతంత్రాన్ని భారతదేశం ఇస్తుంది. పీడీసీ లాంటి పార్టీలు వాళ్ళ ఓట్ బ్యాంక్ నుంచుకోవడానికి సెపరేటిస్టులు ఎంత ప్రయత్నించినా వాళ్ళకి మంచిగా సోఫాలు, ఏసీలు, టీవీలు అవన్నీ కూర్చోబెట్టి చూపించి సరదాగా డిస్కషన్ పెడతాం రాజకీయం అనే పేరుతో. అట్లీస్ట్ మొన్న నుంచి మనం ఘర్ మే ఘుస్కే ఇవన్నీ చేస్తుంటే నరేంద్ర మోదీ ఏం బిగుతున్నాడు? సోఫాలు వేసి సపరేటిస్టులు కూర్చోబెట్టి పీడీసీ లాంటి పార్టీలు మాట్లాడుతుంటే నరేంద్ర మోదీ ఏం చేస్తున్నాడు? గుడ్డిగాడికి పళ్ళు తమ్ముతున్నాడా? నరేంద్ర మోదీ గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఈ కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటిదాకా 11 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని పాలిస్తున్న ఆ భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోదీ గురించి, అమిత్ షా గురించి చెప్పని నుంచి జాతీయ జబ్బలు జరుచుకుంటున్న బత్తాయి కొడుకు గురించి మాట్లాడాలి కదా నువ్వు. ఊరే ఏం చేస్తున్నాడు రా మీ నాయకుడని? సపరేటిస్టులకు సోఫాలు వేసి కూలి ఎవడగా చెప్తున్నావు? ఇదంతా ఎవడగా చెప్తున్నావు? ఎవడని రెచ్చగొట్టడానికి చెప్తున్నావు? చేతిలో అధికారం పెట్టుకొని గేమ్ ఓడిపోయి, అయ్యో నా గేమ్ ఓడిపోయాను, నేను గేమ్ ఓడిపోయాను, దీని అంతటికి ఎవరు కారణం? బూట్లు అమ్మినోడు కారణం, నేను పరిగెడుతుంటే చూసినోడు కారణం, నవ్వేరాల నెంబర్. ఇదే రూల్ చేసే కెపాసిటీ లేదని ధైర్యంగా ఒప్పుకునే మీ బొందలే మారేంగే అని మీరు ఏదైనా చేస్తే మేము కూడా చేస్తామని డిఫెన్స్ ఆడడం మొదలు పెట్టాం. కానీ ఇలా వదిలేస్తే కుదరదు అని చెప్పడానికి పహల్గామ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. టైం టు ప్లే ఆఫెన్స్. మన నేలను మనం నేను పచ్చిగా మాట చెప్దాం. అత్యాచారం జరిగిన తర్వాత నువ్వు బట్టలు వేసుకొని బయటకు ఎందుకు వచ్చావు? అయినా ఆ టైంలో అక్కడ నీకేం పని అని విక్టిమ్ బ్లేమింగ్, విక్టిమ్ షేమింగ్ చేయడం ఎంత తప్పో. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా గొంతు ఎత్తుతుంటే దీన్ని కమ్యూనలైజ్ చేయొద్దు, దీని గురించి సైలెంట్ గా ఉండాలి, గొంతు లేవకూడదు అని చెప్పడం కూడా అంతే తప్పు. రెండిట్లో జరుగుతుంది విక్టిమ్ బ్లేమింగే. ఈ బొంద మనకు పెద్ద మాటలు వద్దు. ఈ విక్టిమ్ బ్లేమింగ్లు ఇవన్నీ. ఇక్కడ విక్టిమ్స్ ఎవరు? లెక్కైతు ఇక్కడ విక్టిమ్స్ ఎవరు? హిందువులా? ముస్లిమ్సా? క్రిస్టియన్సా? ఎవరక్కడ విక్టిమ్స్ ఎవరు? ఇక్కడ విక్టిమ్స్ మనుషులు. ఇక్కడ విక్టిమ్స్ భారతదేశంలో ఉంటున్న మనుషులు. ఇక్కడ విక్టిమ్స్ ఇండియన్స్. నీ కళ్ళను కాకులు కొట్టేసి ఏమైనా చూపించుకో. చెవుల్లో ఉన్న చీమలు ఏమన్నా కొట్టేసినాయేమో. ఒక ముస్లిం తీవ్రవాదిగా వచ్చి ఒక హిందువుని చంపితే అదే అలాంటి ముస్లిం ఇంకొకడు వాళ్ళని కాపాడుతుంటే నీకు అక్కడి నుంచి వచ్చి తీవ్రవాదాన్ని ఎవడైతే భుజాన్ని వేసుకొని వచ్చాడో మిలిటెంట్, ఆ ముస్లిం కనపడుతున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ఒక మనిషి, హ్యూమన్, ఆ ముస్లిం కనపడట్లా. ఇక్కడ సహాయం చేసినోడు కనపడట్లా నీకు. సో ఇప్పుడు ఇది విక్టిమ్ బ్లేమింగ్ అని ఎవరు అనాలి? ఇక్కడ ఎవరు విక్టిము? ఇక్కడ మనిషి విక్టిమ్, హిందువు కాదు, ఇండియన్ విక్టిమ్. ఇక్కడ చనిపోయిన ముస్లింల సంగతి ఏంటి? 2 చనిపోయారు, ఒక క్రిస్టియన్ చనిపోయాడు. ఏంటైతే మీ ఇంట్లో చనిపోయాడా? కాదుగా. ఒకటి చచ్చిపోతే 1, 24 చచ్చిపోతే ఆ స్కేల్ ఇంకా పెద్దదా? మీటర్ పెద్దదా? కాబట్టి వాళ్ళందరికీ విక్టిమ్స్ అయిపోయారా? చచ్చిపోయిన ప్రతి ఒక్కళ్ళు భారతదేశస్తులు, మనుషులు. ఎంతమంది హిందువులు చచ్చిపోయారు, ఎంతమంది ముస్లింలు చచ్చిపోయారు, మనుషులు ఎంతమంది చచ్చిపోయారని అడగండిరా. విక్టిమ్ బ్లేమింగ్ పెద్ద మాటలు మనకి, మన బతుకులకి. ఇది సూడో ఇంటెలెక్చువల్స్ గుర్తుపెట్టుకోవాలి. పెహల్గామ్ విల్ నాట్ బ్రేక్ ఇండియా. భారత్ కే టుకడే నహీ హోంగే. ఇన్ఫాక్ట్ మమ్మల్ని ఇంకా ఒక్కటి చేస్తుంది. అది ఎవరు అనలేరు బాబా. ఒక్కటే అవుతుంది. కాశ్మీర్ మేము చూడడానికి వెళ్తాం, ఎవడయ్యా జాగిర్ కాదు అది. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద ఖచ్చితంగా కామెంట్స్ రాయండి. కామెంట్ ఎందుకు, వీడియోను చేసేసాంగా. అది భారత్ తుకుడే నహీ హోంగే అంట. ఆ తుకుడే నహీ హోంగే అన్న మాట, తుకుడే హోంగే అనే మాటే లేదు. అది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి ఇందాక ప్రూవ్ చేశానుగా నేను. ఈ అబద్ధాలు లగాయతు, ఈ అబద్ధాలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి దయచేసి ఈ మాటల్ని కట్టిపెట్టి కొద్దిగా నిజాలు మాట్లాడు లగాయతు. చూడు, కొంచెం మన కంటెంట్ రైటర్కి, స్క్రిప్ట్ రైటర్కి కూడా ఆ విషయం చెప్పు. మా రాడార్లోకి వచ్చేసావు నువ్వు, చూడు. కాబట్టి నువ్వు లగెత్తకుండా ప్రాపర్గా నడుచుకుంటా మంచి కంటెంట్ చేయాలని మా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.